హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాణి వ్లాగ్స్. మరి నిన్న మా అబ్బాయి బర్త్డే జరిగిందండి. నిన్నే వీడియో నేను అనేది పోస్ట్ చేయాలి, బట్ నాకు ఎడిటింగ్ అది కొంచెం లేట్ అయింది. సో ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేశానండి. 11th బర్త్డే మా వాడికి. కాకపోతే నేను పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వాడి ఫస్ట్ అమ్మాయిది కానీ వాడిది కానీ సెలబ్రేషన్ ఏదైనా అనాథాశ్రమంలో కానీ ఏదైనా చిన్నపిల్లల ఆశ్రమంలో కానీ చేస్తూ ఉంటాను. బట్ ఈ ఇయర్ ఏంటనంటే వాడు ఆ అమ్మ ఎప్పుడు అనాథాశ్రమంలో చేస్తున్నాం మనం, వాడికి ఉన్న కొద్దిపాటి నాలెడ్జ్తో నాకు భలే హ్యాపీ అనిపించింది. అమ్మ ఆశ్రమంలో వాటిల్లో ఏంటనంటే డైలీ ఎవరో ఒకరు ఇస్తారు, వాళ్ళకి ఫుడ్ అందుతుంది. బట్ మనం రోడ్డు మీద ఎవరికి ఫుడ్ లేని వాళ్ళకి ఇవ్వాలి, నాకు అది కోరిక ఇష్టం అన్నాడు. వాడి బర్త్డే వాడి కోరికను మనం తీర్చాలి కదా. సో ఓకేరా నువ్వు అన్నట్టే అనేసి, కాకపోతే మనంతలు మనం కాకుండా కొంచెం నేను మా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ సేవలు చాలా బాగుంటాయి నర్సరావుపేటలో. అన్ని రకాలుగా ఫుడ్ విషయంలో ఇట్లా చేసే విషయంలో వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా ఫుడ్ అనేది ముందు రోజు నైటే పిల్లవాడితో నేను ఇప్పించానండి. బట్ ఆఫ్టర్ వాడికి తెలియకుండానే నేను వాడి కోసం ఇంటి దగ్గర ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసి ఉంచాను. వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, అమ్మ నాకు గోల్డ్ రింగ్ కావాలి, చెల్లికి నీకు ఉన్నాయి, నాకు అసలు ఏం లేవు అంటాడు. బట్ మనం ఎందుకో మగపిల్లలంటే ఫస్ట్ అంతా సేవింగ్ చేయం, ముందు ఆడపిల్ల కంటే గోల్డ్ కొనాలి దాచిపెట్టాలి అనుకుంటా. బట్ వాడు అడిగాడు. బర్త్డే అంటే ఎంతో కొంత మనీ అయితే మనం సేవ్ చేస్తాము, సెలబ్రేషన్స్ చేస్తాము. బట్ నాకు ఇయర్ ఎందుకు అనిపించింది, సెలబ్రేషన్స్ కంటే కూడా వాడికంటూ కొంచెం సేవ్ చేసినట్టు ఉంటుంది. ఎంతున్నా కూడా మనం ఖర్చు పెట్టేస్తామని మా అమ్మకి చెప్తే, మా అమ్మ సేవింగ్ అనగానే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు కదా సేవింగ్స్ అంటే. సో వాడి సెలబ్రేషన్ కని ఉంచినవి సెలబ్రేషన్స్ ఏమీ లేకుండా వాడి కోసమే చక్కగా వెళ్ళి రింగ్ తీసుకొచ్చి వాడికి సర్ప్రైజ్ చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే బర్త్డే అంటే ఎవరికైనా ఇది ఉంటుందండి, హ్యాపీనెస్. నేనైనా ఇప్పటికీ నాకు 28 బర్త్డేస్ జరిగి మా అమ్మ ఇప్పటికీ సెలబ్రేట్ చేస్తూ ఉంది. బర్త్డే అంటే చాలు ముందు రోజు నుంచే నేనైతే ఒక 10 days నుంచే నిద్రపోవను అనమాట. ఎప్పుడు బర్త్డే వస్తుంది అది ఒక హ్యాపీనెస్. మరి పిల్లలు అంతకంటే ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు బర్త్డే వస్తుంది, కొత్త బట్టలు వేసుకోవాలి, కేక్ కటింగ్ చేసుకోవాలి, ఇవే కదండి చిన్న చిన్న సంతోషాలు. ఇయర్లీ వన్స్ అనేది బర్త్డే కోసం వెయిట్ చేస్తాం. వాడు కూడా అంతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. రింగ్ ఇస్తే వాడు అసలు వాడికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు, ఇది నిజమా అబద్ధమా అన్నట్టు. కొంచెం బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చాను, జాగ్రత్తగా ఉండరా అది ఇది అన్నట్టు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బర్త్డే అనగానే పిల్లలకి ఫస్ట్ స్కూల్లో చాక్లెట్స్ పంచుకోవటం. నా చిన్నప్పుడు కూడా అంతే, అసలు బర్త్డే అనగానే రకరకాల చాక్లెట్స్ కొనుక్కొని రెడీ అయిపోయేదాన్ని స్కూల్లో పంచడానికి. మరి పిల్లలు కూడా అంతే కదండి, వాడికి నచ్చినట్టుగానే వాడికి తీసుకొని వెళ్ళి మళ్ళీ అందులోనే వాడికి నచ్చినట్టుగా వాడి బెస్ట్ ఫ్రెండ్స్కి ఒక రకం అంట, స్కూల్లో టీచర్స్కి ఒక టైప్ చాక్లెట్స్ అంట, క్లాస్మేట్స్కి ఒక చాక్లెట్స్ అంట. వాడికి నచ్చినట్టుగానే అన్ని రకాలు తీసుకొని స్కూల్కి తీసుకెళ్ళి చక్కగా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేశారండి స్కూల్లో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిలబెట్టి అందరిలో మైక్లో అనౌన్స్ చేసి పిల్లల మధ్యలో సెలబ్రేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ క్లాస్మేట్స్, ఆ టీచర్స్, ప్రిన్సిపల్ మేడం వాళ్ళకు కూడా వాడు ఇచ్చుకున్నాడు. హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. బట్ నేను వాడికి ముందే చెప్పాను, నాన్న నీకు సేవింగ్ చేసి రింగ్ తీసుకున్నాను కాబట్టి ఈరోజైతే నేను పెద్దగా సెలబ్రేషన్స్ అయితే చేయలేను, అప్పటికే మనీ కొంచెం ఖర్చు అయిందంటే వాడు కూడా అర్థం చేసుకొని నాకేం వద్దమ్మా, నా కోసం నువ్వు ఇంత పెద్ద గిఫ్ట్ కొన్నావు నాకు చాలు అని వాడు అర్థం చేసుకున్నాడు. సో సింపుల్గా చాక్లెట్స్ పంచి ఈవినింగ్ మా ఆఫీస్కి తీసుకెళ్ళి జస్ట్ సార్ వాళ్ళకి చాక్లెట్స్ ఇప్పించి వాళ్ళతో బ్లెస్సింగ్స్ ఇప్పించానండి. లెక్చరర్స్ అంటే అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఆస్తుల కంటే కూడా పిల్లలకి ఎడ్యుకేషనే కదండి ఇంపార్టెంట్. బ్లెస్సింగ్స్ తీసుకొని హ్యాపీగా డే అయితే ఎండ్ అయిపోయింది. సో మా అబ్బాయికి విషెస్ చెప్పి బ్లెస్సింగ్స్ చెప్పిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బ్లెస్సింగ్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.